ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇవాళ వెదర్ చూడండి ఎంత బాగుంది, చాలా కూల్గా ఉంది. వర్షం అయితే వస్తుంది. ఈ రోజు నుంచే మేము వీడియోస్ స్టార్ట్ చేయదలుచుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో చూడండి మా మల్లె చెట్టు, మా మల్లెపూలు ఎంత బాగా పూసాయి, చాలా బాగుంది చెట్టు. ఇక ఈరోజు వర్షం వస్తుంది. ఇప్పుడే తయారై అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంటికి ఏమేమి తీసుకెళ్తున్నాం చూపిస్తారండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇంటికి వెళ్ళి అక్కడ పచ్చడి పెట్టించుకురావాలనుకుంటున్నాం. నిమ్మకాయ పచ్చడి, ఇంకా అక్కడ కావాల్సినవి గోంగూర, ఇవన్నీ తీసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియోని సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు అయితే మంచి మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే కట్ట మీద కట్టమైసమ్మ తల్లి అని ఉంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మగారు. సరే ఎలాగో అక్కడికి వెళ్తున్నామని కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాం. ఇక అక్కడికి వెళ్ళాక చూస్తే తీరా వర్షం బాగా స్టార్ట్ అయింది. ఇక మా పండుగ నేను కొడతాను కొబ్బరికాయ అలర్ట్ చేస్తూ ఉంటే కొబ్బరికాయ అయితే వాడికి ఇచ్చేసా. నేను అగరబత్తీలు అక్కడ పెడుతుంటే ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చి అలా పెట్టకూడదమ్మా, నేను ముట్టిస్తానని చెప్పేసి అతని కాడు ఉన్న మ్యాక్స్ బాక్స్తో అగరబత్తీలు అయితే ముట్టిస్తుండే. చాలా కష్టపడ్డ తర్వాత ఆ అగరబత్తీలు అయితే అంటుకున్నాయి. ఈ లోపే మా వాడు కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టేశాడు. సరేలే అని చెప్పేసి ఇక దండం పెట్టుకొని వెళ్దాం అనేసరికి బాగా వర్షం రావడంతో కాసేపు అయితే అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మేము కాసేపు ఉందా మమ్మీ అనగానే సరే లేదా దేవుడికి దండం పెట్టుకొని చెప్తున్నాను. ఇంతలోపు వర్షం బాగా రావడంతో ఇక అక్కడ ఉన్న చుట్టుపట్టు ఉన్న వాళ్ళందరూ ఆ చెట్టు కిందికి వచ్చారు. ఇక గొర్రెలు చూడండి ఎలా పోతున్నాయి. మామూలేమో మమ్మీ వర్షం తగ్గినట్టుంది అని చెప్పి చూస్తుంది బయటికి వెళ్ళి. ఇక చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ చెట్టు కిందకి వచ్చారు. ఒకసారి ఆ చెట్టు చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టో, చాలా ఏళ్ళ క్రితంది. కానీ ఒక్క రోజుగానే ఒక్క పంగ అనేది కూడా విరగలేదనమాట. ఇక అమ్మవారి టెంపుల్ అయితే చిన్నగానే ఉంటుంది, కానీ బాగా సండే అయిందంటే బాగా జనం వస్తారు. ఇక మా వారైతే అక్కడ దూరంగా ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు వర్షం తగ్గింది రాండి అని. కానీ ఆ చెట్టు, ఆ గుడి అవన్నీ చూస్తుంటే వెళ్ళబుద్ధి కావట్లేదు. కాసేపు ఆగండి వెళ్దామని చెప్పేసి ఇక మేమైతే అక్కడే ఆగినాం. అమ్ములు కూడా వెళ్దాం అనడంతో అక్కడి నుంచి బయలుదేరినాం. ఇదిగో ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇదిగో ఇక్కడ ఉన్నది మా అమ్మమ్మ అనమాట. ఇక మా వారు ఏదో ఫోన్ కాల్ వస్తుంటే మాట్లాడుతున్నారు. అమ్మ కోసం అయితే వెతుకుతూ ఉన్నాను. ఈలోపు వంటగదిలో ఉంది. అమ్మ అమ్మ అని పిలవడంతో ఇక్కడే ఉన్నానని చెప్పడంతో వంటింట్లోకి అయితే వెళ్ళాం. ఇదిగో మా అమ్మ మా కోసం అయితే స్పెషల్గా చికెన్ బావి దగ్గరికి వెళ్ళి కోసుకొని వచ్చి అప్పుడే చికెన్ వండుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కదా. మా వాడు రాగానే అమ్మ దేవుని దగ్గర పాలు పొంగిచ్చింది. ఇక బెల్లమన్నం వండితే అంటే పాశం వండింది. ఇక చూడండి మా వాడు ఎలా తింటున్నాడు. ఆకలి బాగా అవుతుంది, 11 అవుతుంది కదా. నేను ఇంటికాడ వంట ఏం చేయలేదు. అమ్మ అల్లం నూరం అని చెప్పడంతో నేనైతే అక్కడే ఉన్న మిక్సీ జార్ అమ్మని అడగకుండా తీసుకున్నాను. అందులో అల్లం వేసి తిప్పుదాం అనేసరికి జార్ బాగా సెట్ అయింది. మళ్ళీ తీసి అల్లం అమ్మాయి తిరగట్లేదు అని చెప్తే సరేలే నేను వెళ్ళి రోట్లో నూరుతానని చెప్తూ ఉంది. అమ్మ ఎందుకు కష్టం, ట్రై చేస్తానని చెప్పాను. కానీ ఆ మిక్సీ జార్ అస్సలు తిరగలేదు. ఇక అమ్మాయిలు అయితే త్వరగా వంట కావాలి, ఆకలి అవుతుందని చెప్పేసి రోట్లో అల్లం వేసి నూరుతూ ఉంది. చూడండి వర్షం రావడంతో ఎంత హాయిగా ఉందో. బయట కూడా ఇదంతా చాలా నీట్గా ఉంది. మా అమ్మ ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుతుంది. ఇక వంట రూమ్ అయితే మా అమ్మది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. తనకున్నంతలోనే సర్దుకుంటుంది. చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళది వంటగది. మా కోసం చూడండి చికెన్ ఎలా ఉందో. కోడి కూర మేము వచ్చినామని స్పెషల్గా చేసింది. బావి దగ్గర అయితే కోసింది. చూడండి చూడండి అమ్మ మా కోసం చికెన్. చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కదా. నాటుకొని వచ్చింది అనమాట ఈ నాటుకోడి కూర. ఇంకోటి ఫ్రై చేసింది చికెన్. ఇంకా మా కోసం అన్నం వండింది. మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తినాలని ఎదురు చూస్తున్నారు. మేమైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మీరందరూ తిన్నారా? తినేది కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే అందరికి అన్నం పెడుతుంది. ఇక చికెను అందరికి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. మా పండుగాడైతే చూస్తుండు, చూడు ఎలా చేస్తుండో. ఇక మా వారు ఎప్పుడు సెల్లే చూస్తూనే ఉంటారు. కింద పడతారా పండు? ఇదిగో మా అమ్ములు, నా కూతురు మా అమ్ములు. మా వాడు ముక్కలు కావాలని చేతులు పట్టుకొని చూస్తుండు. వానికి నచ్చినే వేయాలి, మేము వేస్తే అస్సలు ఊరుకోడు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.